హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరి కోసం ఆలు పాలక్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ కాంబినేషన్‌లో మీరెప్పుడైనా చేశారా? చేయకపోతే ఒకసారి చేయండి. చాలా బావుంటుంది. ముందుగా మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలండి. అది మంచిగా కొంచెం మగ్గిన తర్వాతకి దాంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాతకి అందులో కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా వేగనియ్యాలండి. ఈ విధంగా వేగిన తర్వాతకి అప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆలూను వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ మంచిగా వేగనివ్వాలి. అప్పుడే మనకు ఆలు అనేది తొందరగా ఉడుకుతుంది. సాఫ్ట్‌గా మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి వాటర్ పోయం కాబట్టి మనకి మంచి సాఫ్ట్‌గా ఉడుకుతుంది. చూసిండ్రా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వేగిన తర్వాతకి నేనైతే ఇక్కడ పావు కేజీ ఆలుగడ్డలకి ఒక 2, 3 పాలకూర కట్టలు వేసుకున్నానండి. ఎందుకంటే మా బాబు ఆకుకూరలు సరిగ్గా తినడు. అందుకనే నేను ఈ కాంబినేషన్‌లో వండుతా. చాలా బాగా తింటాడు. కర్రీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. తర్వాతకి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాలు ఉంచితే చూసిండ్రా ఇందులో నుంచి ఇట్లా ఈ విధంగా వాటర్ వచ్చి ఆలు అదేవిధంగా పాలకూర కూడా 2 కూడా మంచిగా ఉడికినాయి. తర్వాతకి నేను ఆ కర్రీకి సరిపోయినంత కారం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాతకి ఒక 2, 3 నిమిషాలు ఉంచితే ఎంతో రుచికరమైన ఆలు పాలకూర కర్రీ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.